ఐదవ అధ్యాయము కర్మయోగము కృష్ణభక్తి రసభావిత కర్మ. అర్జున ఉవాచ సన్యాసం కర్మాణం కృష్ణ పునర్యోగం చ సంశసి యచ్చేయ ఏతైరేకం తన్మే బ్రూషి సునిశ్చితం. అర్జునుడు పలికిను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగం చేయమని చెప్పి తిరిగి భక్తి కర్మ చేయుటను ఉపదేశించున్నావు. దయతో ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో నాకు నిశ్చయముగా తెలియచేయము. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు సమాధానమసగిను, కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మలు రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కనను భక్తి యొక్క కర్మలు ఉత్తమమైనవి. జ్ఞేయ నిత్య సన్యాసీ ఏన ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాభావో సుఖం బంధాత్ ప్రముచ్యతే. కర్మఫలమును ద్వేషించుడు కానీ కోరుట కానీ చేయనివాడు నిత్య సన్యాసిగానే తెలియజేయబడును. ఓ మహానుభావుడైన అర్జున, అట్టివాడు ద్వంద్వముల నుండి విడివడి సులభముగా భౌతిక బంధములను దాటి పూర్తిగా ముక్తుడగును. కృష్ణభక్తి రసభావిత కర్మ. 5వ అధ్యాయము 3వ శ్లోకము. సాంఖ్యయోగో పృథుగ్బల ప్రవర్ధంతి న పండిత ఏకమప్యస్థిత సమ్య గభయోర్వినందతే ఫలం. 4వ శ్లోకం. కృష్ణభక్తి రసభావిత కర్మయోగము. 4వ శ్లోకము. 5వ అధ్యాయము. కేవలం అజ్ఞానులే భక్తి యోగమును కర్మయోగము భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యాయమునకు సాంఖ్యయోగమునకు భిన్నమైనదిగా పలుకుదురు. కానీ మనుషుడు ఈ రెండు మార్గములో ఏ ఒక్కదాన్ని సక్రమంగా అనుసరించును రెండుటి ఫలములను పొందగలడని పండితులు చెప్పుదురు. 5వ అధ్యాయము. కృష్ణభక్తి రసభావిత కర్మయోగము. 5వ శ్లోకము. యస్సాంఖ్యే ప్రాపత్తే స్థానం తదగ్యోరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి న పశ్యతి. సాంఖ్యము ద్వారా పొందబడు స్థానమును భక్తి యోగము ద్వారా పొందవచ్చునని, తత్కారణంగా భక్తి యోగము మరియు సాంఖ్యమును ఒకటిగానే గాంచువాడు యథార్థమును చూడగలడు. కృష్ణభక్తి రసభావిత కర్మ. 5వ అధ్యాయము కర్మయోగము. 6వ శ్లోకము. సన్యాసస్తు మహాభావో దుఃఖమప్తు మయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేనాధిగచ్చతి. భక్తియుక్త సేవ చేయకుండా కేవలం కర్మను త్యజించుట ద్వారా ఎవరునూ సుఖమును పొందలేరు. కానీ వివేకంతో భక్తి యోగము అభ్యసించువాడు శీఘ్రముగా భగవంతుని పొందగలడు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్పి న లిప్యతే. ఏడవ శ్లోకము. కర్మయోగము. కృష్ణభక్తి రసభావిత కర్మ. భక్తితో కర్మను అనుసరించేవాడు విశుద్ధాత్ముడు. ఇంద్రియములు మనసును జయించినవాడు అగు మనిషి అందరికీ ప్రియుడగును. అతడు అందరి ఎడ ప్రేమ కలిగి ఉండును. సదా కర్మను ఆశించుచున్నను అటివాడు ఎన్నడూ బద్ధుడు కాడు. కృష్ణభక్తి రసభావిత కర్మయోగము. 5వ అధ్యాయము 7వ శ్లోకము. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.